హాయ్ ఫ్రెండ్స్. అక్టోబర్ 24 ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని దిగ్బంధికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని పూర్తిగా కబలించి వేశాయి. ఓవర్ నైట్ ప్రయాణం కావడం, నిద్రలేచే సమయానికి గమ్యం చేరుకుంటున్నామన్న నమ్మకంతో నిద్రలోకి జారుకున్న ప్రయాణికుల జీవితాల్ని ఆ మంటలు కాల్చి బూడిద చేశాయి. దాంతో గమ్యం చేరుకోకుండానే ఆ ప్రయాణికుల జీవితాలకి అదే ఆఖరి ప్రయాణంగా మారింది. కర్నూలు దగ్గరలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు మరణించారన్న వార్త దేశాన్ని విస్తుబోయేలా చేసింది. ఈ మొత్తం ప్రమాదానికి ఒక 2 వీలర్ కారణమనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. కాబట్టి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం తీవ్రత ఏంటి, ఎందుకని ప్రయాణికులు బస్సు నుండి బయటపడలేకపోయారు, ప్రత్యక్ష సాక్షులు, ప్రమాదం నుంచి బయటపడిన వారు చెబుతున్న వివరాలు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడే ఎపిసోడ్. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వందల సంఖ్యలో ప్రైవేట్ బస్సులు ప్రయాణం చేస్తూ ఉంటాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపూర్ మీదుగా 575 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. మొత్తం 10 నుంచి 11 గంటల పాటు ఈ ప్రయాణం ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణం కావడంతో ఎక్కువగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ రాత్రి బయలుదేరి ఉదయం కల్లా గమ్యం చేరుకునేలా సర్వీసులు ఇస్తాయి. సహజంగా ఒక బస్సు హైదరాబాద్ నుంచి రాత్రి బయలుదేరితే ఉదయం బెంగళూరు చేరుకొని ఆ ఉదయం నుంచి మళ్ళీ రాత్రి వరకు బెంగళూరులోనే రెస్ట్ తీసుకొని రాత్రికి మళ్ళీ హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. అంటే ఈ రోజు రాత్రి హైదరాబాద్ లో బయలుదేరిన బస్సు హైదరాబాద్ కి తిరిగి రావాలి అంటే ఎల్లుండి ఉదయం అవుతుంది. సహజంగా మెజారిటీ ట్రావెల్స్ ఇలానే సర్వీసులు నడిపిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 23న రాత్రి వి కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరింది. ఈ ప్రయాణంలో భాగంగా ఈ బస్సు తెల్లవారుజామున సమయానికి కర్నూలు దగ్గరలో ఉన్న ఉల్లింద కొండ వరకు చేరుకుంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టెక్కూరు వరకు రాగానే ఈ బస్సు ఒక బైకును ఢీకొట్టింది. ఎప్పుడైతే ఈ బస్సు బైకును ఢీకొట్టిందో బస్సు అడుగు భాగంలో చిక్కుకుపోయింది. అయినా బస్సు డ్రైవర్ వెంటనే స్పందించకపోవడంతో కొంత దూరం వరకు ఆ బస్సు ఆ బైకును రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళింది. ఈ క్రమంలో బస్సు ఆ బైకుని ఈడ్చుకుంటూ వెళ్తుండగా నిప్పురవ్వలు చెలరేగాయి. బహుశా బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయి ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ పెట్రోల్ బయటకు వచ్చిందో ఈడ్చుకుంటూ వెళ్తుండగా రాపిడి ఏర్పడి నిప్పు రవ్వలు రావడంతో ఆ బైకుకు మంటలు అంటుకున్నాయి. బైక్ వల్ల చెలరేగిన మంటలు ఒక్కసారిగా బస్సుకు కూడా వ్యాపించాయి. అయితే ఈ వీడియో చేస్తున్న సమయానికి పూర్తి స్పష్టమైన సమాచారం ఇంకా బయటకు రాలేదు. కాబట్టి ప్రత్యక్ష సాక్షులు ఇస్తున్న సమాధానం ఆధారంగా బస్సుకు మంటలు అంటుకున్న తర్వాత కూడా డ్రైవర్ ప్రయాణికుల్ని అప్రమత్తం చేయలేదు. నిజానికి ఆ బైక్ బస్సు యొక్క డీజిల్ ట్యాంక్ ని డ్యామేజ్ చేసిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. బస్సుకు మంటలు అంటుకున్న వెంటనే డ్రైవర్ మరియు క్లీనర్ ఇద్దరు ప్రయాణికుల్ని అప్రమత్తం చేయాల్సింది. అలా చేయకుండా డ్రైవర్, క్లీనర్ ఇద్దరు బస్సు నుండి బయటకు దూకి పారిపోయారు. అయితే ఈ బస్సు ఎయిర్ కండిషనింగ్ స్లీపర్ బస్ కావడంతో దాంతో ప్రయాణికులకు ప్రమాదం జరిగిన విషయం వెంటనే తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే రాత్రి ప్రయాణం, స్లీపర్ క్లాస్ బస్, దాంతో పాటు ప్రమాదం జరిగిన సమయం వీటన్నిటిని అంచనా వేస్తే ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఏసీ బస్సుకి సహజంగానే విండోస్ అన్ని ఫుల్ క్లోజ్డ్ కండిషన్ లో ఉంటాయి. డ్రైవర్, క్లీనర్ ఉన్న క్యాబిన్ కాకుండా ప్యాసింజర్ క్యాబిన్ లోకి ఎంటర్ అవ్వాలంటే బస్సుకి ఇంటర్నల్ గా కూడా ఒక డోర్ ఉంటుంది. కాబట్టి ప్రమాదం జరిగిన విషయం కూడా ఆ ప్రయాణికులకు వెంటనే తెలియదు. ఇంకా స్లీపర్ క్లాస్ బెర్తులు పైన కింద అరేంజ్ చేసి ఉంటాయి. గాఢ నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్నవారు సహజంగానే వెంటనే స్పందించలేరు. అదిగాక అప్పర్ బెర్త్లో ఉన్నవారు కిందకి వెంటనే దిగడం కూడా కష్టం. అయితే బస్సు ముందు భాగంలో మాత్రమే ఎగ్జిట్ ఉంది. కానీ ఈ బస్సు ప్రమాదంలో మంటలు అంటుకున్నవి కూడా ముందు భాగంలోనే. కాబట్టి ఎగ్జిట్ డోర్ నుండి బయటికి వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఇక ఏసీ బస్సులో మంటలు చెలరేగితే పొగ బయటికి వెళ్లే వీలు ఉండదు. కాబట్టి ముందుగా దట్టమైన పొగ ఆ బస్సు మొత్తాన్ని కమ్మేసింది. దాంతో ప్రయాణికులు నిద్ర నుంచి తెరుచుకొని చూసేసరికి బస్సు మొత్తం పొగతో నిండిపోయింది. ఇంతలో ముందు భాగంలో మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ప్రయాణికుల హకారాలతో భయానక వాతావరణం ఒక్కసారిగా బస్సులో ఉన్న వారిని కంగారుకి గురి చేసింది. ఆ కంగారులో ఏం చేయాలనే విషయం ఎవరికి గుర్తుకు రాలేదు. ఎలా బయటికి రావాలి అనేది ప్రతి ఒక్కరి టార్గెట్. ఆ క్రమంలో కొందరు ఎమర్జెన్సీ డోర్ ను బ్రేక్ చేసే ప్రయత్నం చేసినా
ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కాలేదు. దాంతో దగ్గరలో ఉండే బస్సు విండో గ్లాస్ ని పగలగొట్టే ప్రయత్నం చేశారు. నిజానికి విండో బ్రేక్ చేసేందుకు ఆ సమయంలో వారి వద్ద ఎలాంటి పనిముట్లు ఉండవు. కాబట్టి ఒకవైపు నుండి మంటలు పెరిగిపోతుంటే ఆ పొగలో ఉత్త చేతులతో విండోస్ బ్రేక్ చేసే ప్రయత్నం చేయడం అంత సులభం కాదు. అందుకే విండోస్ బ్రేక్ చేసే ప్రయత్నం చేసిన వారందరూ సక్సెస్ కాలేకపోయారు. ఒకరిద్దరు మాత్రమే విండోస్ ని బ్రేక్ చేయగలిగారు. బస్సు నుంచి బయటపడేందుకు 1-2 మార్గాలు ఏర్పడినా కూడా వాటి నుంచి వెంటనే బయటకు రాలేకపోయారు. బస్సులో నడిచేందుకు చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. 40 మంది ఒక్కసారి బయటపడేందుకు ప్రయత్నం చేస్తే అక్కడ నడిచేందుకు ఉన్న న్యారో గ్యాప్ అనేది సరిపోదు. కాబట్టి బస్సులో తొక్కిసలాట జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏసీ స్లీపర్ క్లాస్ బస్సుకి అగ్ని ప్రమాదం జరిగితే దాని నుంచి బయటపడడం చాలా కష్టం. కర్నూలు దగ్గరలో జరిగిన బస్సు ప్రమాదంలో కూడా ఇదే జరిగింది. ప్రమాదం నుంచి సమాచారం వచ్చిన వెంటనే ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. కానీ అప్పటికే బస్సు పూర్తిగా కాలి బూడిదేరింది. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులు ప్రమాద స్థలం దగ్గరలో ఉన్న స్థానికులు వచ్చేసరికి బస్సు పూర్తిగా కాలిపోతూ కనిపించింది. అయితే ప్రమాదం నుంచి బయటపడిన వారు చెప్తున్న దాన్ని బట్టి బస్సు నుంచి కొందరు బయటకు వచ్చి బస్సు నుంచి కొందరు బయటకు వచ్చిన తర్వాత ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. బస్సు ఫ్యూల్ ట్యాంక్ ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎప్పుడైతే ఫ్యూల్ ట్యాంక్ లో ఎక్స్ప్లోజన్ జరిగిందో ఆ తర్వాత బస్సు నుంచి ఎవరు బయటికి రాలేకపోయారు. ఆ తర్వాత బస్సులో ఉన్న ప్రతి ఒక్కరూ అగ్నికి ఆహుతయ్యారు. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్యాసింజర్ లిస్ట్ ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నారు. నిజానికి ఈ నెంబర్ కూడా ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా ప్రైవేట్ బస్సుల్లో 40 నుంచి 42 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. కానీ డ్రైవర్లు అన్అఫీషియల్ గా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మరికొందరిని బస్సులో ఎక్కించుకుంటారు. ఏది ఏమైనా వీడియో చూస్తున్న సమయానికి ఉన్న సమాచారం ప్రకారం బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 12 మంది మాత్రమే అగ్ని ప్రమాదం నుంచి బయట పడగలిగారు. ఇప్పటి వరకు 25 మంది ప్రయాణికుల మృతదేహాలు బయటకు తీశారు. కాలిపోతున్న బస్సు నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు నుంచి బయటకు దూకిన వారిలో కొందరికి గాయాలయ్యాయి. కొందరికి బోన్ ఫ్రాక్చర్ అయినా కూడా ప్రాణాపాయ స్థితిలో అయితే లేరు. గాయపడిన వారిని కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. అలాగే మృతదేహాలను కూడా కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి మృతదేహాలను పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కర్నూలు జిల్లా యంత్రాంగం అంతా సంఘటన స్థలానికి చేరుకుంది. ఉదయం నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ వారే ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మృత్యువులకు 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు ప్రకటించింది. అయితే మృతుల్లో చిన్నపిల్లలు, మహిళల సంఖ్య కూడా భారీగా ఉంది. ఎంతమంది అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నా కూడా వారంతా జరగాల్సిన నష్టం జరిగిన తర్వాతే అక్కడికి రావడం, సహాయక చర్యలు జరిపే అవకాశం లేకపోవడం వల్ల ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఇక్కడ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి తెలుసుకుంటే అనేక బాధాకరమైన కథలు బయటకు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా విజయమూరుకు చెందిన ఒకే కుటుంబంలో 4 వ్యక్తులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి బాధాకరమైన విషయాలు చాలా వినిపిస్తున్నాయి. తెల్లరేసరికి గమ్యస్థానానికి చేరుకుంటామనుకున్న వారు మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో కాలి బూడిదైన బస్సు మీద 16 చలానాలు ఉన్నాయి. డేంజర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, నో ఎంట్రీ జోన్, కో బస్ డ్రైవర్ చేయడం ఇలాంటి తీవ్రమైన అభియోగాలు ఈ బస్సు మీద ఉన్నాయి. మొత్తం 23,120 రూపాయలు పెండింగ్ చలానాలు ఉన్నాయి. అది కాక సిట్టింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్ బస్సుగా మార్చారు. అంటే స్లీపర్ బస్సుగా మాడిఫై చేసేందుకు అనుమతి లేకుండానే వి కావేరీ ట్రావెల్స్ ఈ బస్సును స్లీపర్ క్లాస్ గా మార్చింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. కాబట్టి పూర్తి విషయాలు బయటకు వచ్చే వరకు వేచి చూడాలి. అయితే ఇప్పటి వరకు జరిగిన సంఘటనకు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీకి బస్సు డ్రైవర్ మీద వేయాలి. బస్సు కింద బైక్ చిక్కుకోవడానికి కారణం ఎవరు అనే విషయం ఇంకా స్పష్టత లేదు. కానీ ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేసుకోకుండా బస్సు దిగి పారిపోవడం వల్లే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ప్రైవేట్ ట్రావెల్స్ మీద కొన్ని రోజులు దాడులు జరుగుతాయి. సక్రమంగా లేని బస్సులు సీజ్ చేస్తారు. ఇలా కొంతకాలానికి మళ్ళీ యథామామూలుగా ప్రైవేట్ ట్రావెల్స్ దందా కొనసాగుతుంది. కాబట్టి అలా కాకుండా ప్రభుత్వ అధికారులు పీరియాడిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం, ఎప్పటికప్పుడు బస్సుల మీద ఒక కన్నేసి ఉంచితే ఇలాంటి ప్రమాదం మరొకసారి జరగదు. అది కాక చాలా సందర్భాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ నడిపించే డ్రైవర్లకు సరైన సేఫ్టీ మేజర్స్ ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో తెలియకుండానే డ్రైవింగ్ చేస్తున్నారు.
కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ నడిపించే వారికి సేఫ్టీ డ్రైవింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ లో జరిగిన పూర్తి విషయాలు. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.